హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అన్నమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో మంచి సిడాన్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది టొయోటా ఇటియోస్ VXD డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2016 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2016 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టొయోటా ఇటియోస్ VXD డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది వైట్ కలర్ వెహికల్ అండ్ 63,000 kilometers మాత్రం జరిగింది. జూలై వరకు ఇన్సూరెన్స్ ఉంది, బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయన్నమాట. సో ఇటియోస్ చాలా డిమాండెడ్ వెహికల్. సో చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ గ్యారంటీ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ లో లైటింగ్ చాలా బాగా ఉందన్నమాట. సో ఫాగ్ ల్యాంప్స్ కానీ లైట్స్ కానీ చాలా బాగుంది. ఫ్రంట్ గ్రిల్ కూడా అంతా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది. సో అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లో సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆప్రన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఫ్రంట్ ఇంజిన్ లో అంతా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1400 cc 4 cylinder డీజిల్ ఇంజిన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో దీనికి వచ్చేసి అంటే అలై వీల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి. అప్ టు 85% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. టైర్ సైజ్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ 185/60 R15 inches టైర్ అనమాట. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. సో ORVM సైడ్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు డోర్ హ్యాండిల్ కి క్రోమ్ ఫినిష్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మీకు డోర్ లాక్ అండ్ అన్లాక్ అండ్ పవర్ విండోస్ కూడా మీరు చూసుకోండి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ డోర్ బాటిల్ హోల్డర్ అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫాగ్ ల్యాంప్ బటన్, బానట్ ఓపెనింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్కి వచ్చేసి డ్యూయల్ కేస్ అవైలబుల్ ఉంది. అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. స్టీరింగ్ కూడా మీరు టిల్టబిలిటీ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 63,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ఎనేబుల్డ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్, సో ఏసీ వెంట్స్ కూడా అంతా చాలా బాగున్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ వీల్ చూసుకోండి, లెదర్ స్ట్రిప్ వేయించారు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్లవ్ బాక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సన్ షేడ్స్, సో ఎవ్రీథింగ్ అంతా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. ఆమ్రెస్ట్, సీట్ కవర్స్ కూడా మీరు చూసుకుంటే చాలా బాగా చేపించారు సీట్ కవర్స్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా చూడండి. సో బ్యాక్ రో సీటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది చూసుకోండి. అండ్ దాంతోపాటు రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే డిక్కీ ఒరిజినల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇటియోస్ VXD క్రోమ్ ఫినిష్లు కూడా కొన్ని ఉన్నాయి. రివర్స్ కెమెరా అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. డిఫాగర్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ డిక్కీ కూడా చూసుకోండి. సో డిక్కీ కూడా కంప్లీట్ వెల్ మెయింటైన్ అనమాట. సో స్పేర్ వీల్ కూడా చూసుకుంటే అప్ టు 100% వరకు స్పేర్ వీల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకొని నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ యాక్సిడెంటల్ కాలేదు. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. అండ్ క్వార్టర్ ప్యానెల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ టైర్స్ కూడా చూసుకోండి అప్ టు 90% వరకు టైర్ కండిషన్. లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా రోబోటిక్ పంచెస్ చూడండి. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్, సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ అంతా కూడా ఒరిజినల్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఈ ఇయర్ జూలై 2026 వరకు
కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్, అండ్ తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 6,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.